జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు మనము మనకు గ్రహ దశల రీత్యా మనము ఏమేమి సహస్రనామాలు చదివితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటాయనేది చూద్దాం. మనకు మామూలుగా విష్ణు సహస్రనామాలు, లలితాదేవి సహస్రనామాలు మనకు తెలుసు. మరి ఇంకా చాలా దేవుళ్ళకి సహస్రనామాలు ఉన్నాయండి. కానీ అత్యంత ప్రాశస్త్యం పొందినవి లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు. సో, మరి నవగ్రహాలకు కూడా ఏ ఏ సహస్రనామాలు చదివితే ఏ ఏ అంటే ఈ గ్రహాలు శాంతిస్తాయి అనేది చూద్దాం. మొట్టమొదటగా మనము రవిగ్రహానికి సూర్య అష్టోత్తర శతనామావళి, తర్వాత విష్ణు సహస్రనామాలు, ఇవి రవిగ్రహానికి సంబంధించి. చంద్రగ్రహానికి సేమ్. చంద్రగ్రహానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, తర్వాత సహస్రనామాల్లో వచ్చేసి దుర్గా సహస్రనామాలు, తర్వాత కుజగ్రహానికి కుజుడి యొక్క అష్టోత్తరము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క సహస్రనామాలు, తర్వాత రాహుకి రాహు యొక్క అష్టోత్తరము, తర్వాత లలితా సహస్రనామాలు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, శివ సహస్రనామావళి చదవాల్సి ఉంటుంది. శనిగ్రహానికి శని అష్టోత్తరాలు, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సహస్రనామావళి చదవచ్చు. నెక్స్ట్ బుధగ్రహానికి బుధ అష్టోత్తర శతనామావళి, తర్వాత విష్ణు సహస్రనామాలు. ఎందుకంటే బుధగ్రహానికి ఆధిపత్య దేవత, అధిష్టాన దేవత మనకు శ్రీ మహావిష్ణువే. తర్వాత కేతుగ్రహానికి కేతు యొక్క అష్టోత్తరాలు, తర్వాత శ్రీ గణేశ సహస్రనామావళి చదవాలి. తర్వాత శుక్రగ్రహానికి వచ్చేసి శుక్రగ్రహ అష్టోత్తర శతనామాలు, తర్వాత లక్ష్మీదేవి యొక్క సహస్రనామావళి చదవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో, ఇవన్నీ చదివి మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మహా.